ప్రస్తుతం మనతో పాటు రాకేష్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో దీక్ష చేశారు. మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము, 42% సాధించి తీరుతామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. సో ఈరోజు బీసీలకి కారణం పట్టడానికి అటు బీఆర్ఎస్, బీజేపీ అని చెప్పేసి సింపుల్గా ప్రతిపక్షాల పైన చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దీక్ష చేయడంలో న్యాయం ఎంత అన్నది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు బీసీ సంఘాలతోటి సన్మానాలు చేపించుకున్నారు, అదే విధంగా సంబరాలు చేసుకున్నారు, పాలాభిషేకం చేసుకున్నారు. మరి ఇవన్నీ చేసుకున్నప్పుడు అయిపోయింది కదా. అయిపోయిన దానికి మళ్ళీ ఢిల్లీలో ధర్నా ఎందుకు చేసిర్రు అంటే కాలేదు అన్న విషయం మీకు కూడా తెలుసు కాబట్టి మీరు ఢిల్లీలో ధర్నా పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టినటువంటి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మేము అందరం మద్దతు ఇచ్చినాం, బీఆర్ఎస్ పార్టీగా మా సంపూర్ణ మద్దతు ఇచ్చినాం. ఆ బిల్లు రాజ్యసభలో వచ్చినప్పుడు మేము సపోర్ట్ కూడా చేస్తామని చెప్పినాం. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ బిల్లు పెట్టాలంటే అన్ని పార్టీల మద్దతు కూడా కట్టడం జరిగింది ఢిల్లీలో. అన్ని పార్టీలు కలిసి రానప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని రాజీనామా చేసి దానికి రాజీలేని పోరాటం చేసిండు. మరి 42% అమలైతలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు అందరూ మరి రాజీనామా చేస్తారా? ఆ బిల్లు వచ్చిందా రాలేదా? అసలు సర్పంచ్ ఎలక్షన్లు పెడతారా పెట్టరా? ఇవన్నీ చెప్పకుండా ఎంతసేపు గోల్ చక్కర్ గుమ్మాయించడం ఎందుకు? స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం, నువ్వు 42% బిల్ పాస్ అయిందా పాస్ కాలేదా? ఏమైంది చెప్పు. నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టినా అన్నావు, బిల్లు పెట్టిన తర్వాత పెండింగ్ ఉన్నది అన్నట్టే కదా. కాబట్టి నువ్వు ఆర్డినెన్స్ పంపించినావు గవర్నర్ దగ్గరికి, పాస్ అయిందా పాస్ కాలేదా? అది చెప్పకుండా ఎంతసేపు నేను ధర్నా చేస్తున్నా, నేను ఢిల్లీకి పట్టుకపోతా. నువ్వు పట్టుకపోతే ఎవడొచ్చిండు? నీ రాహుల్ గాంధీ రాలే, నీ ఖర్గే రాలే, నీ సోనియా గాంధీ రాలే, నీ ప్రియాంక గాంధీ రాలే. వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడికి? ఇదే హైదరాబాద్ ఉన్న అడికి వచ్చారు. వెనకటికో కథ చెప్తుండే హైదరాబాద్లో, వాడు వచ్చినట్ట గోల్కొండ కిలా కాడికి వచ్చేసి ఆడేమన్నట కదా, ఈ కిలా నేను మోస్తా అన్నాడంట. మోస్తా అన్న తర్వాత సరే ఎన్ని రోజులు పడతారంటే 6 నెలల కాలం పడతా అన్నట. 6 నెలలు కాలం పడతా అంటే సరే అని చెప్పేసి మరి 6 నెలలు నీకు ఏం కావాలంటే నేను అడిగింది పెట్టాలి, నేను అన్ని తింటా అన్నాడట. పెట్టిరానికి పెట్టిన తర్వాత వాడు 6 నెలలు అయిపోయింది. ఒక దినం ఇక ఇట్లా రాఖీ పండుగ రోజు వాడు గుట్ట ఎత్తుకోవాలి. గుట్ట ఎత్తుకోవాలంటే అడిగి పోయిన తర్వాత ఇక నేను గుట్ట మోత్తగానే నన్ను లేవట్టి నా మీద పెట్టరు అన్నాడట. అట్లనే ఈ బీసీపీలను ఒక గోల్కొండ కిల్లా చేసి మీరు ఎత్తి పెడితే నేను మోత్తా, నువ్వేం చేస్తావు మరి? ముఖ్యమంత్రి దేనికి నువ్వు అంటే? ముఖ్యమంత్రిగా నీకు స్టాండ్ లేదు. రాహుల్ గాంధీ కనీసం నీకు మద్దతు తెలపడు. మహారాష్ట్ర ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ కలిస్తే అప్పుడు పైసలు అవసరం ఉండే కలిసిండు. మళ్ళీ మొన్న బీహార్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మొన్న ఒకసారి కలిసిండు. అసలు మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? పార్లమెంటులో మీరు మీ కాంగ్రెస్ పార్టీ 100 మంది ఎంపీలు ఉన్నారు కదా, 99 మంది ఎంపీలు, 100 అంటే 99. ఆ 99 మంది ఏమైనా పెట్టిర్రా ప్రపోజలు? మీరేమన్నా దానికి బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుర్రా? రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తాడు 42% దేశం మొత్తం అడుగుతున్నా. దేశం మొత్తం అడుగుతున్నా రాహుల్ గాంధీ ఒక్కడు కదా. రాహుల్ గాంధీ అలయన్స్ పార్టీలు ఉన్నాయి, ఒక్క పార్టీ కూడా ఎందుకు రాలే? ఇప్పుడు నీ పార్టీలో నీతో పొత్తున్నోళ్ళు అయితే రావాలి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ నాటకం ఆడుతుంటే దానికి కౌంటర్గా మన బీజేపీ పార్టీ ఇంకో నాటకం ఆడుతుంది. ముస్లిం ఉన్నారు కాబట్టి నేను రిజర్వేషన్ ఇయ్యా అంటే ఇప్పుడు ముస్లింల మంత్రిత్వ శాఖనే ఇయ్యాలి ఈడ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కైతే. ఇంకో దిక్కేంది మరి ఇదే 4% ముస్లింలకు రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కదా. టీడీపీతో పొత్తు ఎట్లున్నావు మరి నువ్వు? దాన్ని పొత్తిడ కొట్టుకో ఫస్ట్. కాబట్టి బీజేపీ పార్టీ, 2 జాతీయ పార్టీలు కూడా ఇక్కడ బీసీలను మోసం చేయడానికి, మైనార్టీలను మోసం చేయడానికి కంకణ బద్దులే పనిచేస్తారు. బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకు కావాల్సినటువంటి రిజర్వేషన్ల గతంలోనే పోరాటం చేసినాం. చట్టసభల ఏదైతే దాని మీద క్యాబ్ ఉన్నది పార్లమెంట్లో ఉన్నది. నేను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన సీఎమా గల్లీ లీడర్ అర్థమవుతలేదు. కేసీఆర్ అంటే 50% క్యాబ్, అది పెట్టింది సుప్రీంకోర్టు. ఆ విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయనకు అది తెలియదు అన్న విషయం కూడా తెలియదు. అట్లా అయిపోయింది ఈరోజు ప్రభుత్వం. కాబట్టి ఏం చేసినా సరే 23% తగ్గించిండు, 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ అని చెప్పుకొస్తున్నాం. తగ్గింది నిజమే, కానీ తగ్గించింది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకోర్టులో అఫిడవిటా దాఖలు చేయడం ద్వారా 2013 జనవరిలో వాళ్ళు ఏదైతే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్ తగ్గించింది. దాన్ని పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు కేసీఆర్ 2018లో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు లోకల్ బాడీలో పంచాయతీరాజ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. గవర్నర్ కూడా పంపించడం జరిగింది. కానీ గవర్నర్ ఆ రోజు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా చేసుకొని దాన్ని వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఏ రోజు కూడా కేసీఆర్ గారు బీసీల పక్షాన్ని నిలబడ్డటువంటి నేత, బీసీలకు న్యాయం చేసినటువంటి నేత. ఎప్పుడన్నా చూసిర్రా మీరు? చేపల పంపిణీ కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, లేకపోతే బీసీ బంధు కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి బీసీల పక్షాన్ని నిరంతరం పోరాడినటువంటి వాడు, నిరంతరం బీసీల గురించి ఆలోచించిన వాడు కేసీఆర్ మాత్రమే ఈ రాష్ట్రంలో. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో
దాని తరఫున ఫుల్ ఫ్లెడ్జ్గా మేము పోరాటం చేయడం జరుగుతుంది. 14వ తారీఖున మేము మీటింగ్ పెడుతున్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఆ మీటింగ్ కూడా బీసీలకు మద్దతుగా మేము బహిరంగ సభ నిర్వహించబోతున్నాం.